హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. నేనైతే ఇక్కడ తులసమ్మ దగ్గర 365 ఒత్తులు వేసుకొని ఒక దీపాన్ని అయితే వెలిగించుకున్నానండి. అలాగే ఉసిరి దీపాలు కూడా వెలిగించుకున్నాను. మనమైతే అందరూ ఏవేవో చెప్తూ ఉంటారండి, ముగ్గులు వేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలని. నేనైతే ఏదో నాకు తగినట్టుగా సింపుల్గా గడప పూజను తులసమ్మ దగ్గర అయితే ఇలాగా పూజ అయితే చేసుకున్నానండి. సింపుల్గా ఇలా ముగ్గులతో అలంకరించుకొని నాకు వచ్చినంతగా పూజ చేసుకున్నాను అనమాట. అలాగే ఇక్కడ ఆకాశ దీపాన్ని కూడా వెలిగించుకున్నానండి. ఆకాశ దీపం అనేది సూర్యభగవానునికి అయితే వెలిగిస్తారు. నేను ఇది కార్తీక పురాణంలో విన్నానండి. అందుకే ప్రతి రోజు అయితే ఇలా వెలిగించుకుంటున్నానండి. ప్రతిరోజు అంటే కార్తీక మాసంలో మాత్రమే వెలిగించుకుంటున్నాను. సో ఇలా వెలిగించుకుంటే చాలా మంచిదంట. అలాగే ఇంట్లో కూడా నేను వెంకటేశ్వర స్వామికి అలాగే శివయ్యకి అభిషేకాలు చేసుకొని అలంకరణ చేసుకొని ఇలాగ సింపుల్గా అయితే దీపారాధన అయితే చేసుకున్నానండి. ఇంకా సాయంత్రం అయితే గుడికి వెళ్ళి 7 లోపలైతే మనం 365 ఒత్తులతో గుళ్ళో అయితే వెలిగించుకొని పూజ చేసుకొని అయితే రావాలి. మీకు ఎవరికన్నా ఈ వీడియో ఉపయోగపడుతుందనేసి నేను చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు అందరికీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్.